లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీరు ఇచ్చే కామెంటే మాకు కొండంత బలం. రాష్ట్ర రాజకీయాల్లో సెగలు పుట్టిస్తూ మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా నారా లోకేష్ లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు సహజమే. అయినప్పటికీ అంబటి ఎంచుకున్న సమయం మరియు ఆ మాటల్లోని తీవ్రత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా తెలుగుదేశం పార్టీని తీవ్రంగా ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఏదేమైనా ఒక కీలక పరిణామం జరిగిన కేవలం గంట వ్యవధిలోనే అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చి లోకేష్కు మాస్ వార్నింగ్ ఇవ్వడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా జైలు ప్రాంగణం వద్ద నిలబడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ ఆయన చేసిన హెచ్చరికలు రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కించాయి. లోకేష్ గారు గుర్తుంచుకోండి అంటూ మొదలైన అంబటి ప్రసంగం ఆద్యాంతం ఉద్వేగభరితంగా సాగింది. అధికార గర్వంతో విర్రవీగితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని ఆయన హెచ్చరించారు. జైలు గోడల మధ్య నుంచి బయటకు వచ్చిన గంట కూడా గడవకముందే సింహంలా గర్జించే జగన్ మోహన్ రెడ్డి పేరు చెబితేనే మీ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని అంబటి ఎద్దేవా చేశారు. జగన్ గారు ఎక్కడున్నా ఆయన జనం మనిషి అని జైలుకు పంపినంత మాత్రాన ఆయన ప్రభావాన్ని తగ్గించలేరని స్పష్టం చేశారు. మీరు వేసే ప్రతి అడుగుకు, మీరు చేసే ప్రతి కుట్రకు కాలమే సమాధానం చెబుతుందని ఆయన తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశారు. లోకేష్ ఇప్పటికైనా తన పంతను మార్చుకోవాలని, లేకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని అంబటి పేర్కొన్నారు. ఈ హెచ్చరిక వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం కేడర్లో మనోధైర్యాన్ని నింపడమే అని స్పష్టమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ నాయకత్వం బలహీనపడిందని ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి అంబటి ఈ వేదిక వాడుకున్నారు. జైలు ముందే నిలబడి ప్రత్యర్థికి సవాల్ విసరడం ద్వారా తాము దేనికి భయపడడం లేదని ఆయన సందేశం పంపారు. గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తూ రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఎక్కువ కాలం సాగవని, ధర్మమే గెలుస్తుందని అంబటి ఉద్ఘాటించారు. లోకేష్ తన ప్రసంగంలో జగన్ పేరును తక్కువ చేసి మాట్లాడడం మానుకోవాలని, లేని పక్షాన భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంబటి రాంబాబు చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒక పక్క తెలుగుదేశం శ్రేణులు వీటిని కేవలం గాలి మాటలని కొట్టిపారేస్తున్న వైసీపీ కార్యకర్తలు మాత్రం అంబటి మాటలను మాస్ వార్నింగ్గా అభివర్ణిస్తున్నారు. రాజకీయం అంటేనే ఎత్తులు పై ఎత్తులు సంహారం కాబట్టి రాబోయే రోజుల్లో లోకేష్ దీనిపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అంబటి మాటల్లోని తీవ్రతను చూస్తుంటే రానున్న కాలంలో వైసీపీ మరియు టీడీపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తుంది. మొత్తం మీద జగన్ పేరును జైలు ముందే ధైర్యంగా పలికి లోకేష్కు అంబటి ఇచ్చిన ఈ వార్నింగ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా పరిగణించవచ్చు. అధికార పక్షం చేసే ప్రతి అడుగును తాము గమనిస్తున్నామని చెప్పడమే కాకుండా పోరాట పటిమ ఏమాత్రం తగ్గలేదని అంబటి తన మాటల ద్వారా నిరూపించారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. కానీ సిద్ధాంతాల పరంగా సాగే ఇలాంటి యుద్ధాలు ప్రజాస్వామ్యంలో సహజమే. అయినా అవి ఏ స్థాయికి చేరాయన్నది ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ముందున్న ప్రశ్న.